హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత అల్గాస్ అండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే ఈరోజు ఫ్రైడే లాగా అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఈరోజు ఫ్రైడే కదండి, సో అందువల్ల కొంచెం పనులన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో స్టార్టింగ్ తీసిన వీడియో అనమాట ఇదైతే. సో పొంగనాలు అయితే చేశాను. ఎస్టర్డే తీసుకున్నాను అని చెప్పాను కదండి ప్రోడక్ట్. సో ఎలా వస్తుంది ఏమని చెప్పి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకైతే పొంగనాలు చేసి క్యారియర్కి అయితే ఇచ్చాను అనమాట టిఫిన్. సో ఇంక లంచ్ ప్రిపేర్ చేయాలి. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్కూల్ దగ్గర వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా నా వర్క్ ఉంటుందండి. చిన్నగా ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకొని అయితే ఇంకా పూజ చేసుకోవడానికైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుమ్మానికి అయితే ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకునేసి పువ్వులు అన్నీ కూడా పెట్టేసి ఇంకా అయితే దేవుడి రూము క్లీన్ చేసేసాను అనమాట. సో అక్కడి నుంచి వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఈరోజు చాలా రోజుల తర్వాత సాంబ్రాణి కూడా వెయ్యి కొంచెం బాగుంటుంది ఇల్లంతా కూడా అని చెప్పి మా హస్బెండ్ అయితే చెప్పారండి. సో కొన్ని ఇంట్లోకి పురుగులు అవి ఇవి రాకుండా ఉంటాయి, కొంచెం సాంబ్రాణి వేస్తే కూడా మంచిది కదండి. సో శుక్రవారం అయితే సో అందువల్ల అని చెప్పేసి నేను సాంబ్రాణి కూడా వేసాను ఈరోజు అంతా కూడా, ఇల్లంతా కూడా. సో అదనమాట. ఇంకా దీపం అయితే మనస్ఫూర్తిగా పెట్టుకొని నేనైతే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి మైండ్. వీక్లీ వన్స్ అయినా సరే మొత్తం క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకుంటే మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. సో మన బాధలన్నీ కూడా దేవుడు ఏదో తీర్చేస్తాడని కాదు, ఏదో కొద్దిగా అయినా సరే మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. నా బాధలు అంటే నాకేం బాధలు లేవండి, ఓన్లీ ఒకటే బాధ నాకు. సో ఏంటంటే నార్మల్గా 2 ఇయర్స్ అయిందండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసి. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో బిజినెస్ పరంగా అయితే కొంచెం లాస్లోనే నడుస్తుందని చెప్పుకోవాలి, కానీ చూసే వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఏదో బిజినెస్లో ఎంత అమౌంట్ వచ్చేస్తుంది, ప్రాఫిట్ వచ్చేస్తుందని అనుకుంటారు. సో అలా ఏం లేదు. ఉండే సరుకు పెట్టుబడి పెట్టేటప్పుడు సరుకు మొత్తం మనకు సేల్ అయితేనే కదండి అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది. సో అక్కడికక్కడ పెట్టుకోవడం సరిపోతుంది. సేల్ అవ్వడం, మళ్ళీ అమౌంట్ పెట్టి మళ్ళీ శారీస్ తీసుకురావడం అలా జరుగుతుంది అనమాట. సో స్టాక్ ఫుల్గా ఎప్పుడు క్లియర్గా అయిపోతుందో అప్పుడు ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తాను కాబట్టి నాకు అసలు అంతగా అమౌంట్ కూడా ప్రాఫిట్ ఎక్కువ రాదండి, నిజం చెప్తున్నాను. అది చాలామందికి అర్థం కాదు, కొంతమందికి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అదనమాట విషయం అయితే. నేను ప్రతి ఒక్క వీడియో నేను డైలీ లాగ్స్ అయినా సరే షార్ట్స్ అయినా సరే ప్రతి ఒక్క వీడియోలో నేను చాలా వరకు ఆలోచించి షార్ట్ పెట్టచ్చా పెట్టకూడదా, వీడియో పెట్టకూడదా అని చెప్పి ఆలోచించుకొని మరీ ఆచితూచి పెడతానండి. ఊరికే ఏం పెట్టను, ఏదో అప్లోడ్ చేయాలని చెప్పి షార్ట్స్ అయితే చాలా ఆలోచించి పెడతాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు పెడుతున్నానంటే ఏదో ఒక వీడియో వైరల్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్లు పెడితే సేల్ బాగా అవుతాయి మన శారీస్ అని చెప్పి ఒక్క రీజనబుల్తో నేను ఆ రీజన్తోనే నడుచుకుంటూ వస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది. సో ఇవన్నీ కూడా ఎందుకు పెడుతుంది అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. నేను ఏ వీడియో క్లిక్ అవుతుందో తెలియదు, ఆ వీడియో ఎక్కువ మందికి పోతే సబ్స్క్రైబర్లు పెరిగి సేల్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వీడియోస్ అన్నీ కూడా పెడుతుంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అయితే క్లీన్ చేసుకునేసానండి పొద్దున్నే. మామూలుగా మనం హౌస్ క్లీన్ చేసేటప్పుడు గ్యాస్ కూడా క్లీన్ చేసుకునేసాను. సో నాకు బొట్లు పెట్టడానికి అయితే టైం కుదరలేదనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడైతే బొట్లు పెట్టేశాను. తర్వాత వచ్చేసి సో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రైడే కాబట్టి చాలా వరకు అసలు ఈరోజంతా కూడాను అసలు ఖాళీ ఉండదండి. సో కానీ నేను మాత్రం 1 సబ్స్క్రైబర్స్కి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అసలు నార్మల్ డైలీ మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క వీడియోను నేను సెండ్ చేస్తాను. టైం ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ అయితే అసలు తీయలేనండి. నేనైతే చెప్పాను కదా, మనమే వీడియో తీసుకోవాలి కాబట్టి. నాకు ఎవరైనా నిజంగానే చెప్తున్నాను కదా, ఇంకా మంచి 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 వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. నాకు నార్మల్గా ఎవరో ఒకరు వీడియోస్ తీసేవాళ్ళు కానీ ఉంటే మాత్రం నిజంగా ఫుల్ క్లారిటీతో మీకు బాగా అర్థమయ్యేటట్టు నేనే వర్క్ చేస్తాను పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అని చెప్పి అన్ని వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. సో కాకపోతే టైం రావట్లేదు, టైం వచ్చినప్పుడు చూద్దాము. సో బొట్లు అయితే పెట్టేసి కంప్లీట్ అయిపోయాయి అనమాట. నేను నార్మల్గా అసలు నిజంగా తినకుండా అయితే ఉండలేనండి, నిజం చెప్తున్నాను కదా. ఒక
మార్నింగ్ ఒక 10-10:30 లోపు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. నార్మల్గా ఉండను అనమాట తినకుండా. అది కూడా ఏంటంటే ఇంక మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే దోశలు అయితే పోసుకున్నాను. సో అలాగే చట్నీ కూడా చేశాను కాబట్టి సో ఇప్పుడైతే తిన్నాను. అంటే నార్మల్గా తింటున్నా ఎక్కువ తింటున్నా అనేసి చాలామంది అప్పుడు అనడం వల్ల పిల్లోల్ని కొంచెం డెలివరీ అప్పుడు కనిన తర్వాత కొంచెం తినేదాన్ని అనమాట. అందరూ అనడం వల్ల ఏమో తెలియదు కానీ ఇప్పుడు అసలు భోజనం మీద విరక్తి వచ్చేసిందండి. ఏదో ఇంకా ఆకలేస్తుంది రోజు మనం ఏదో తినాలని చెప్పి తింటాను తప్ప ముందులాగా అస్సలు లేదనమాట. నేను మ్యారేజ్ బిఫోర్ కూడా అలాగే ఉండేదాన్ని, పెద్దగా తినేదాన్ని ఏం కాదు. కానీ ఇప్పుడు ముందు మ్యారేజ్ బిఫోర్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను అనమాట. ఈ మధ్యలో ఏం జరిగిందంటే పిల్లోళ్ళు మన దగ్గర అంటే పాలిస్తాం కాబట్టి ఇంకా మనం తినాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తినేదాన్ని. సో ఆ జనరేషన్ అంటే ఆ సిచ్యువేషన్లో అందరూ కూడా బాగా తింటుంది అనే ఈ మాట రొటీన్గా వాళ్ళ నోటి గుండా విని 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 నాకు అసలు వాళ్ళు అనడం వల్లో లేదా నాకే ఆకలి తగ్గిపోయిందో తెలియదు కానీ పూర్తిగా మానేసానండి ముందులాగా తినడం అయితే, నిజం చెప్తున్నాను. సో ఎందుకో తెలియదు కానీ లావు మాత్రం కంప్లీట్లీ లావు అయిపోయాను అనమాట. సో అది విషయం అయితే ఎందుకో మీతో చెప్పాలనిపించింది ఈరోజైతే నాకు ఆ మాట. అనుకునే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు కూడా తింటున్నారు కదా మనమే తింటున్నాం అని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం దానికి. దేవుడిచ్చింది కడుపు తినడానికే కదా, ద్రోహం చేయడానికి కాదు కదా. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక పిల్లలకి క్యారేజ్ కూడా రెడీ చేసుకునేసి పిల్లలకి క్యారేజ్ కూడా ఇచ్చేసి ఇంక రిటర్న్ అయిపోయాను ఇంటికైతే నేను. సో ఇది స్కూల్ బయట అండి, బాల్కనీ అనమాట. సో ఎంట్రన్స్ అనమాట ఇదైతే. సో చాలా రోజుల నుంచి వీడియో తీయాలని చెప్పి ఇప్పటికి కుదిరింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.